సేల గ్రామంలో వారం రోజులుగా కొనసాగుతున్న బాజీరావు బాబా సప్తాహ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతినిత్యం ఉదయం ప్రభాతరి ఫెరీ ధాన్యం, ధ్యానం, ప్రవచనం, హరిపాఠ్, జ్ఞానేశ్వరి పారాయణ్, కీర్తన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వర్, నివృత్తి, ముక్తాబాయ్, సోపాన్ల దేవతామూర్తుల్లో ఉన్న చిన్నారులను రథంలో ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రథంతో పాటు పల్లకీకి పూజలు చేశారు. అనంతరం వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున వచ్చిన భజన బృందాలు శోభాయాత్రలో పాల్గొన్నాయి. దహీహండి కాలా నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సుదర్శన్ మాట్లాడుతూ వారం రోజులుగా కొనసాగుతున్న సప్తాహలో ప్రతినిత్యం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సప్తాహ కార్యక్రమాల వల్ల గ్రామ స్వచ్ఛతతో పాటు చెడు వ్యసనాల నుండి విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందన్నారు. దాదాపు గత 5-10 సంవత్సరాల నుంచి ఈ సప్తాహ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సప్తాహ కార్యక్రమం జరుపుకోవడానికి మా గ్రామంలో దాదాపు 40 నుంచి 50 మంది బాజీరావు బాబా భక్తుల యొక్క వారి ముందు వారి తర్వాత మేమందరం కలిసి గ్రామంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ బాజీరావు బాబా ప్రజల కొరకు చాలా చేశారు కాబట్టి బాజీరావు బాబా వలన ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో బాజీరావు బాబా భౌతికంగా లేనప్పటికీ ఆయన చేసినటువంటి మార్గంలో ఈరోజు లక్షల మంది నడుస్తున్నారు. మరి అదేవిధంగా ఆయన దయ వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. అటువంటిది ఈరోజు బాజీరావు బాబా యొక్క భక్తి భావన ధ్యానం వలన చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. అందుకు ఇలాంటి యొక్క బాజీరావు బాబా యొక్క భక్తి మార్గంను భావితరాలకు అందించాలని మా గ్రామంలో ప్రజలందరూ నిర్ణయించుకొని ప్రతి సంవత్సరము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ముందుకు పోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి దాదాపు 4 జిల్లాల నుంచి దాదాపు నాగ్పూర్, యవత్మాల్, ఆదిలాబాద్, చంద్రపూర్ 4 జిల్లాల నుంచి ఒక 100 ఊళ్ళ మంది వచ్చి మా గ్రామంలో అడుగుపెట్టి బాజీరావు బాబు యొక్క భక్తి మార్గంను వాళ్ళు చెప్పడము చాలా సంతోషకరము. మరియు బాజీరావు బాబు దయ వల్ల మా గ్రామానికి మా కుటుంబాలందరికీ సుఖశాంతులు ఉండాలని, అడి పంట ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మరి గ్రామం తరపున మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను. బేల మండలంలోని క్షయ